ఒక్క నిమిషం. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఈరోజు మనం బాబా కొన్ని చెప్తారు కదా, ప్రేమికులకి నా ఇచ్చ నా వాంఛితము ఇచ్చే సందేశాలు. నా వాంఛితము అంటే అది ఆర్డర్ కిందే తీసుకోమన్నారు. నా ఇచ్చానంటే అది నా కోరిక. ప్రేమికుడు అన్నవాడు ఇలా ఉండాలి అని చెప్పి బాబా తన ఇచ్చను చెప్పారు. ఇవన్నీ కూడా మనకి ఏమనిపిస్తాయంటే బాబాయ్ అసాధ్యం అనిపిస్తుంది. బాబా ఏమన్నారు, ప్రేమికులతో ఎలా ప్రవర్తించాలో ముందు ప్రేమికులకు బాబా ఇచ్చారు. బాబా ఏమంటారంటే నీ బాధ్యతల నుండి నువ్వు తప్పించుకోవద్దు అన్నారు. అంటూ నీవు నిర్వర్తించవలసిన ఆ పనులన్నీ కూడా నిజాయితీగా నిర్వహించు. బాబాయే నా చేత ఈ పనులు చేయిస్తున్నాడని భావించు. అలాగే నీకు ఆనందం కలిగితే బాబా దయ వల్లనే జరిగింది. బాధలు కష్టాలు ఎదురైతే అవి కూడా బాబా వల్లనే భావించు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బాబా నన్నీ విధంగా ఉంచాడని భావించు. ప్రతి వానిలో బాబా ఉన్నాడని పరోపకార బుద్ధిని అలవర్చుకో. ఇలా బాబా చెప్తున్నారు మనకి. ఇవన్నీ చూస్తే మనకి చాలా అసాధ్యాలు అనిపిస్తాయి. నీ బాధ్యతల నుండి తప్పించుకోవద్దు అన్నారు. ఎందుకంటే మనం ఎలాగో వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటాం కనుక, ఒక ప్రేమ బంధం ఉంటుంది కనుక మన పిల్లల్ని మన వాళ్ళని మనం బాధ్యతగా పోలే, ఇది బాబా బాధ్యతగా కొంచెం చెయ్యడానికి అనువుగా అనిపిస్తుంది. ఇంకోటి ఏమంటున్నారు బాబా, నువ్వు నిర్వర్తించవలసిన పనులు నిజాయితీగా నిర్వహించు. నిజాయితీగా నిర్వహించాలంటే మనకి దాని మీద ఒక కోరికో ఒక ఇష్టమో దాని వల్ల ప్రయోజనమో కలిగితే గాని మనం నిజాయితీగా ఉండం. కాబట్టి ఇది మనకు అసాధ్యం. బాబాయే నా చేతి ఈ పనులు చేయిస్తున్నాడని భావించు. అంటే మనకు అనువుగా జరిగింది అనుకోండి, బాబా నా చేతి చేయిస్తున్నాడు అంటాం. అది సరిగ్గా జరగలేదు అనుకోండి, బాబా నా చేతి చేయించట్లేదు అని చెప్పి మన బుద్ధిని వాడుతూ ఉంటాం. ఇది కూడా కొంచెం అసాధ్యంగానే అనిపిస్తుంది. అలాగే నీకు ఆనందం కలిగితే బాబా దయ వల్లనే జరిగిందని, బాధలు కష్టాలు ఎదురైతే అవి కూడా బాబా వల్లనేనని భావించు అంటారు. ఆనందం కలిగినప్పుడు మర్చిపోతాం, దుఃఖం కలిగినప్పుడు భగవంతుడిని నిందిస్తాం. ఇది మనిషి యొక్క నిజం. ఇంకోటి బాబా ఏం చెప్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బాబా నన్ను ఈ విధంగా ఉంచాడు అలా ఎప్పటికీ అనుకోం మనం. నాకే ఎందుకు కలిగింది కష్టం, నాకే రావాలా, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అని వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఆ కష్టం వేరే వాళ్ళకి వెళ్ళిపోతే బాగుండనే భావనతో ఉంటాడు మనిషి. ఇంకోటి లాస్ట్ గా బాబా ఏమంటున్నారు, ప్రతి వానిలో బాబాని చూడండి, పరోపకార బుద్ధిని అలవరుచుకోండి. ప్రతి వారిలో బాబాని చూడాలంటే మనలో ముందు ప్రేమ కలగాలండి. ప్రేమ తత్వం అలవడాలి మనకి. అప్పుడే మనం అందరిలోనూ బాబాను చూడగలం. లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళని, మనకి నచ్చిన వాళ్ళని, మన మాట వినేవాళ్ళని, మన్ని పొగిడే వాళ్ళని, వాళ్ళలోనే మనం బాబాని చూస్తాం, ప్రేమ కలిగి ఉంటాం. కానీ బాబా చెప్పినట్లుగా ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. అందుకని బాబా ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ ఏదైనా చేస్తుంది, ప్రేమ సాధించలేనిది ఏది అని ప్రతిసారి బాబా సందేశాల ద్వారా చెప్తూనే ఉన్నా కూడా మనకి ఇంకొంచెం అవగాహన తక్కువ అవుతోంది. ఆఖరికి ఏమన్నారు బాబా, ఇవన్నీ చేయలేకపోతే నా నామస్మరణ చేయడమేనా అలవాటు చేసుకో. ఈ అలవాటు పట్ల జీవిత చరమాంకంలో నా నామం చేస్తూ తుది శ్వాస విడిచిన వారు నన్ను చేరుకుంటారని నా దివ్యాధికారంతో చెబుతున్నాను అన్నారు. అది ఇప్పటి నుంచి మొదలెట్టు అన్నారు. ఇప్పటి నుంచి మొదలెట్టాలంటే మరి బాధ్యతలతో నిర్వర్తించు అన్నప్పుడు మనం ఏమవుతాం, ప్రతి పని మమైకం అయిపోతాం. నాతోనే ఉంది అని. అది లేకుండా ఉండాలి అంటే ఇది బాబా పనిగా స్వీకరించాలి. బాబా పనిగా స్వీకరించాలంటే అందరిలో అంతటా భగవంతుడు ఉన్నాడని భావించాలి. ఇవన్నీ చూస్తే మనకి ఆల్ మిక్స్డ్ గా మనకి ఏమనిపిస్తుంది, బాబోయ్ ఇది అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఇరిచి చెప్తాడండి, ఈ అసాధ్యాన్ని ప్రభువు కృపతో సుసాధ్యం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు ఇరిచి. అది ఆ రెండు సంఘటనలు మనం తెలుసుకుంటే కనుక మనమేం చేయాలి, బాబా మనకి ఎలా సహాయం చేస్తాడు అన్నది మనకు అర్థమవుతుందన్నమాట. అదే ఆయన కృప అండి. ఈ కృపని పట్టుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అన్నది ఇది చెప్తున్నాడు. ఇది ఏమంటారంటే, మెహర్ బాబా కృప దయ మనపై ఉంటే ఎలాంటి కష్టతరమైన అసాధ్యమైన విషయమైనా ఎంతో సులువుగా ఆ కష్టాల నుండి గట్టెక్కవచ్చో నా జీవితంలో జరిగిన సంఘటనలు చెబుతాను అంటున్నారు. అంటే బాబా ఎప్పుడు కూడా నా కృపకు పాత్రులు కండి, నా దయకు పాత్రులు కండి అని ఎందుకన్నారు అంటే, ఎలాంటి కష్ట పరిస్థితులైనా మనం దాటేయగలం అనమాట.
మనం పౌరాణిక సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కృష్ణ అని పిలిస్తే ద్రౌపదికి ఎలా పలుకుతాడండి ఆయన? అడుగుతుంది కూడా కృష్ణుడిని. నా పక్కనే ఉండొచ్చు కదా! ఎప్పుడు నాతోనే ఉండొచ్చు కదా కృష్ణ అంటే, ఈ మురళిలా ఉండు అంటాడు. మురళిలో ఏముంది అని అడుగుతుంది ద్రౌపది. అంటే అన్నీ కన్నాలే ఏముంది ఇందులో? అన్నీ అలా అంత ఓపెన్ అయ్యి ఉంటే గనక భగవంతుడు కృప అందులో ప్రసరిస్తుందండి. అంటే అంత హృదయపూర్తిగా అంతా ఖాళీ అయిపోవాలన్నమాట. నేను, నాది, నా కోసం అన్నది లేకుండా అలా మురళిలా అయిపోతే, నేను నీతోనే ఉంటాను, నాతోనే ఉంచుకుంటానని కూడా కృష్ణుడు చెప్పాడు ద్రౌపదితో. ఇక్కడ విరిచి కూడా ఏమంటున్నాడంటే, మనం ఎలాంటి కష్టత అసాధ్యమైన విషయాలైనా కూడా ఆయన కృపా, దయ మనపై ఉంటే ఎంతో సులువుగా ఆ కష్టం నుండి గట్టెక్కవచ్చు అంటున్నారు. మనకు తర్వాత అనిపిస్తుంది కష్టంలో ఉన్నంత సేపు మనకేది తెలీదు. అది దాటేసాక అబ్బా! ఈ కష్టాన్ని భగవంతుడు ఎంత చక్కగా తీసేసారండి. వెన్నలోనో దేనిలో తల వెంట్రుకలా తీసేసాడు. ఇలా మనం సామెతలు చెప్తాం. కానీ అందులో ఉన్నంత సేపు మనకు తెలీదు. కాబట్టి బాబా ముందుగానే ఏం చెప్తున్నారు? నా ఇచ్చ, నా కోరిక అని ఎందుకు చెప్పారంటే, ఇవన్నీ అలవరుచుకుంటే ఏమవుతుందండి? ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి దాంట్లోనూ కూడా ఆయన కృప, దయ ఉంటాయని మనకు అవగతమవుతుందండి. ఆయన నామస్మరణ చేస్తూ, చేస్తూ ఉండడం వల్ల ప్రతి కష్టంలోనూ తేలిగ్గా దాటేస్తామాట. అబ్బా! ఎంత బాగా దాటేశాను, నేనే తట్టుకున్నాను అన్నంత భావన కలుగుతుంది. ఎందుకంటే అంత సులువుగా ప్రభు కృప, దయ ఉంటే కనుక దాన్ని చాలా ఈజీగా భగవంతుడు నిన్ను దాటించేస్తాడు. తప్పించడు, దాటించేస్తాడు అని చెప్తున్నాడు ఈ రిచ్చి. మెహర్ బాబాతో జీవితం గడపడం అంటే చెప్పినంత సులువైన విషయం కాదు. ఈ రిచ్చే చెప్పేశాడు. అలాంటిది మనలాంటి వాళ్ళకి ఇంకెంత కష్టమో చూడండి బాబాని పట్టుకోవాలంటే. ఈ రిచ్ ఏమంటున్నారంటే, మెహర్ బాబాతో జీవితం గడపడం అంటే చెప్పినంత సులువైన విషయం కాదు. మా జీవితాలు ఆయన సాన్నిధ్యంతో చెప్పరాని అనుభూతులు పొందాయి. అయితే బాబా తలుచుకుంటే, ఆయన కృప ఉంటే ఏదైనా సుసాధ్యమేనన్న విషయం రాత్రికి రాత్రి నాలో వచ్చిన ఆలోచన ఏమాత్రం కాదు అంటున్నాడు ఈ రిచ్. ఆ ఇరిచికేమండి చెప్పేస్తాడు. పక్కనే ఉన్నాడు కనుక మెహర్ బాబాని నమ్ముకోండి. ఆయన కృప, దయ ఉంటే దాటుతారు. కానీ ఇరిచ్ అదే చెప్తున్నాడు. మనలో వెంటనే వచ్చిన ఆలోచనకి సమాధానంగా ఇరిచ్ ఏమంటున్నారు? ఆయన 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 చెయ్యలేనిదంటూ లేదు. ఆయన తలుచుకుంటే ఆ కృప ఉంటే ఏదైనా సుసాధ్యం అనేది కూడా అసాధ్యమైపోతుందని చెప్తున్నాడు. ఇది నేను ఇలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఏదో రాత్రికి రాత్రి నాలో ఈ మార్పు రాలేదు అని చెప్తున్నాడు. ఈ ఆలోచన కాదు అని చెప్తున్నాడు. అలాగే ఏదో ఆషామాషిగా మేం తలపెట్టిన పనులు ఏమీ ఏనాడు పూర్తి కాలేదు. బాబా చూసుకుంటారులే, బాబాకు చెందుతుంది కదా! బాబాయే చేసేస్తారు అని పూర్తిగా ఆయన మీద వదిలేసినా కూడా అవి అవ్వవు. పూర్తిగా అవ్వవు ఆ పనులు కూడా. అది చెప్తున్నాడు. కాబట్టి ఇది నా అంతట నాకు ఒక రాత్రితో వచ్చింది కాదు. దీనివల్ల నేను ఎన్నో అనుభూతులు పొందాను. దాని ఫలితమే బాబా సుసాధ్యాన్ని కూడా అసాధ్యం చేస్తాడు. ఆ కృపా దయ అలా వర్షిస్తుందని చెప్తున్నాడు రిచి. తరచూ బాబా మమ్మల్ని ఏదో ఒక పనిని ఆదేశించేవారు. అది బాబా అప్పగించిన పనిని కాబట్టి నాకేమీ భయం లేదు. ఆయన పని కదా! ఆయనే అంతా బాగా జరిగేలా చూసుకుంటారులే అని ధైర్యంగా ఉండడానికి కూడా వీలు లేదు అంటున్నాడు. చూడండి ఎలా ఉంచుతాడో అంటే ట్రైన్ అప్ చేయడం అన్నమాట ప్రేమికుడిని. ఇరిచ్ అదే చెప్తున్నాడు. ఒక పని అంటూ బాబా ఇచ్చారు అంటే ఇది బాబా పని కదా! ఇందాక మనం చెప్పుకున్నాం కదా! బాబా అంటారు కదా! నేను ప్రతి దానిలోనూ ఉన్నాను. నేనిచ్చానని భావించమని అంటున్నారు కదా! దానికి చెప్తున్నాడు ఇరిచి. ఇది బాబా అప్పగించిన పని అని నాకేమీ భయం లేదని, ఆయన పని కదా అని, ఆయనే అంతా బాగా జరిగేలా చూసుకుంటారులే అని ధైర్యంగా ఉండడానికి కూడా వీలు లేదు అంటున్నారు. అంతేకాదు ఆయన అప్పగించిన పనిని సక్రమంగా కష్టపడి ప్రయత్నించి సాధించాలని బాబా కోరేవారు. చూసారా? మన ప్రయత్నం లేకుండా ఏదీ జరగదండి. ఒక అడుగు నువ్వు వెయ్యి 99 అడుగులు వేస్తానన్న మాటను మనం ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. ఏ పని చేసినా, ఏ ఆలోచన వచ్చినా కూడా. ఇరిచ్చి కూడా అంటున్నాడు, అది ఆయన అప్పగించారు కదా! బావ చూసుకుంటారులే అని అది వదిలేయడం లేదు. ఆ ధైర్యం నాలో లేదు. ఎందుకంటే ఆయన అప్పగించిన పనిని ముందు మన ప్రయత్నంగా, మన కృషి, మన సాధన మనం చెయ్యాలి. చేస్తే అప్పుడు ఆయన సహాయం అందిస్తాడు. కాబట్టి బాబా ఏం కోరుకునేవారు? అప్పగించిన పనిని సక్రమంగా, కష్టపడి, ప్రయత్నించి సాధించాలి అనేవారు బాబా. ఒకవేళ బాబా అప్పగించిన పనిని మనసు పెట్టి, పని చెయ్యక, తప్పించుకుని తిరిగేలా చేస్తేనో?
పోనీ బాబా చెప్పారు పని, నా వల్ల కాదు. ఇంక డిసైడ్ అయిపోయి దాన్ని వదిలేసామనుకోండి, మరో విధంగా హాజరైన పక్షంలో అంటే దాన్ని అలా వదిలేసి ఏదో బాబాకి కారణం చెప్పామనుకోండి వంక. ఆ వంక చెప్తే కూడా బాబా చాలా తీవ్ర ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చేది అంటున్నారు. అంటే బాబా కోపానికి బలి కావలసి వచ్చేది మేము అంటున్నారు. అంటే ఒక పని బాబా ఏదైనా చెప్పారు అనుకోండి, దాన్ని వదిలేసి ఒకసారి ఇక్కడ ఒక చిన్న సంఘటన సింపుల్ గా చెప్పుకుందాం మనందరికీ తెలుసు. అతను ఎవరో వచ్చి బాబా పలానా గ్రామంలో ఒక సాధువు ఉన్నట్ట, అతడు పూలైపోతూ ఉంటాట, ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఈయనిచ్చప్పుడు చాలా పనులు బాబా పనులు చేసి చేసి వచ్చి అలిసిపోయి బాబా దగ్గర కూర్చుంటాడు. బాబా వెంటనే ఏమంటారంటే ఇరిచి ఇరిచి ఇతను ఇలా చెప్తున్నాడు, అదేదో గ్రామంలో ఆ రంగం ఏదో దగ్గర గ్రామమే, అక్కడికి వెళ్ళి ఆ సాధువు పుల్లిలా మారిపోతున్నట్టు అది నిజమా కాదా కనుక్కోండి. ఇరిచికి చాలా చికాకు వచ్చేస్తుంది. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ అదేదో పనిగా బాబా అప్పచెప్తున్నారు. లేదు బాబా అదంతా అబద్ధం కాదు అంటాడు. లేదు లేదు నాకు అదేదో నిజమో అబద్ధమో ముందు తెలియాలి నాకు, ముందు వెళ్ళు అంటారు. అంటే ఇరిచ్చిలో ఉన్న ఆహాన్ని ఆ సహనానికి పరీక్ష అండి. మనకేమనిపిస్తుందంటే బాబా ఇంత కష్టపెట్టేస్తున్నారు ఇరిచిని అనుకుంటాం మనం స్టార్టింగ్ లో ఈ ఈ సంఘటన విన్నప్పుడు చదివినప్పుడు. ఇరిచి మరి ఇంకా బాబా ఆర్డర్ కదా, సైకిల్ తొక్కుకుంటూ వెళ్తాడు. తీరా ఊర్లోకి వెళ్ళేసరికి తెలిసిపోతుంది అది అబద్ధమని. కానీ వెంటనే బాబా దగ్గరికి వచ్చేస్తే మళ్ళీ బాబా ఇంకో పని చెప్తారు అని చెప్పి ఆ ఊళ్ళోనే ఆ విషయం తెలిసిన ఆ సైకిల్ ఒక నూతిగడి దగ్గరికి పెట్టేసి హాయిగా పడుకుంటాడు. పడుకుని సాయంత్రం బాబా దగ్గరికి వస్తాడు నిదానంగా. వచ్చేసరికి బాబా అప్పటికే 2, 3 సార్లు ఇరిచిని గురించి అడిగేస్తా ఉంటారు. ఇరిచి వచ్చాడా? ఇరిచి ఆయనకి సర్వాంతర్యామి. ఇరిచి ఏం చేస్తున్నాడో కూడా ఆయనకి తెలుసు. ఇరిచి వచ్చాడా? మండలి వాళ్ళు అడిగితే రాలేదు రాలేదు అంటారు. ఆఖరి సాయంత్రం 6కి ఎప్పుడో ఇరిచి కనబడతాడు. మండలి ఎదురొచ్చి ఏంటి ఇంత ఆలస్యం చేసావు? బాబాకి చాలా కోపం వచ్చేసింది. నువ్వు ఎందుకు ఇంత ఆలస్యం చేసావు అంటాడు. అంటే సరే అని చెప్పి బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా చాలా కోప్పడతాడు. ఎందుకు ఆలస్యమైంది? అసలు ఏంటి విషయం అంటే, బాబా ఈ పుల్లి నాకు వెళ్ళగానే తెలిసిపోయింది విషయం కానీ అని ఆగిపోతాడు. అంటే నిజం చెప్పియాలి గబుక్కున వచ్చేస్తుంది ఉత్సాహంలో. కానీ అంటారు బాబా. ఏముంది బాబా మళ్ళీ వస్తే నువ్వేదో పని చెప్తావు నాకు, అందుకని నేను ఆ నూతిగట్టు దగ్గరే పడుకుని నిద్రపోయాను అంటాడు. అప్పుడు బాబా చాలా కోప్పడి మళ్ళీ అంతలోనే కరుణామయుడు కదా, అందులో ఇరిచంటే మహాప్రేమ. ఆ చెవి నులిమి ఆ ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకు. నా పని అంటే అది అది నా పని అంటే అది నీ పనిగా భావించకూడదు. నేను ఎందుకు చెప్పానా అన్నది గ్రహించాలి నువ్వు అని చెప్పి అతనిలో ఉన్న అహం, బాబా పని అంటే ఎంత శ్రద్ధగా చెయ్యాలి, ఇవన్నీ కూడా ఇరిచికి ఒక లెసన్ లాగా బాబా చూపిస్తారు. ఆ సంఘటన నాకు కొంచెం గుర్తుంది, అందుకనే మీకు సింపుల్ గా చెప్తున్నాను. అంటే అతనిలో ఉంటుంది కదా, ఇది బాబా పని చెప్పేశారు చేసేసాము, అది వెళ్ళొచ్చులే ఆ చెయ్యొచ్చులే, ఆ నిర్లక్ష్యం కూడా పనికిరాదనమాట. వెంటనే ఇమీడియట్ గా బాబా దగ్గరికి వచ్చి చెప్పేయాలి. అది అబద్ధం అని తెలిసినా కూడా బాబా పంపించారు అంటే అందులో ఏదో కారణం ఉంటుంది. అందుకని ఇరీచ్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ బాబా తీవ్ర ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అది ఒక రకంగా ఇంకో రకంగా మనం కనుక ఆ పని చేస్తే అంటున్నాడు ఇరిచి. అయితే బాబా మమ్మల్ని దేనికి చింతించవద్దు అనేవారు. అంటే ఒక పని చెప్తారనుకోండి, ఇది ఎలాగాని మనసులో కొంచెం వస్తుంది కదా, ఎంతైనా మానవ మాత్రులు కదా. దానివల్ల అనుకునేసరికి వెంటనే బాబా భుజం మీద చెయ్యేసి నువ్వు వెళ్ళు అది అవుతుంది అనేవారట. మనకి చాలా చిత్రంగా అనిపిస్తుంది. కానీ ఈరిచి ఏమంటున్నాడంటే, మాకు బాబా ధైర్యాన్ని చెప్పేవారు అని చెప్తున్నాడు. అంటే అలాంటి అసాధ్యం కాని పనిని అసాధ్యం బాబా చేస్తున్నారు అంటే, ముందు బాబా యొక్క ధైర్యం, ఆ కృప, ఆ దయ మాతో ఉండబట్టే మేము ఆ సుసాధ్యాలను కూడా అసాధ్యాలు చేశాము అని చెప్తున్నాడు ఇరిచి. అంటూ అన్నిటికంటే బాబా ఇచ్చే ఈ ధైర్యం మమ్మల్ని నడిపించేది అని చెప్తూ, బాబా ఎప్పుడూ కూడా ఎలాంటి పనులు చెప్పేవారంటే, ఆయన ఆదేశించిన పనిని పూర్తి చేయడం మాకు చాలా అసాధ్యమని ముందుగానే తెలిసిపోయేది. అలాంటి అసాధ్యమైన పని బాబా ఆదేశాల గురించి ఒకటి మీకు చెబుతాను అంటున్నాడు ఇరిచి. అంటే బాబా ఎంత ధైర్య వచనాలు చెప్పినా కూడా ఆ పని చెప్పినప్పుడు మాత్రం వాళ్ళకి చాలా కంగారు అనిపించేట. బాబా ఎంత చెప్పినా కూడా వాళ్ళకి తెలిసిపోయేదిట. ఇది ఎలా సాధ్యపడుతుంది? ఇది అవ్వదు కదా అనిపించేది మాకు. కానీ బాబా యొక్క ఆ ధైర్య వచనాలు, ఆ బాబా మీదున్న దృఢ విశ్వాసం ఇది నడిపిస్తూ ఉండేది ఎప్పుడు అని చెప్తూ, అలాంటి సంఘటన ఒకటి మీకు చెప్తాను అంటున్నాడు ఇరిచి. అది బాబా పేదలకి ధన విరాళంగా అంటే ధనాన్ని పంచిపెడుతున్న సమయంట. ధనం ఇస్తున్నారు. అదెప్పుడు? నవజీవన సమయంలో. ఆ సమయంలో బాబా ఒకసారి నన్ను కాన్పూర్ వెళ్ళమని ఆదేశించారు. అక్కడికి వెళ్లి అర్హత గల ఒక 150 మంది పేదలను గుర్తించి
బాబాయ్ ఇచ్చే విరాళాన్ని అందుకునేందుకు వారిని సిద్ధంగా ఉంచమని నన్ను పంపారు. 2 రోజుల ముందే బాబా ఇచ్చిన పంపారట. ఏ పని కోసం? కాన్పూర్‌లో 150 మంది పేద పిల్లలకు ధనం దానం చేయాలి. డబ్బివ్వాలి బాబా. బాబా చేతుల మీదుగా విరాళాన్ని అందుకోవాలి 150 మంది పేద పిల్లలు. బాబా పేరు ఎక్కడ నేను చెప్పకూడదు. కొన్ని షరతులు కూడా ఉంటాయి కదా! అవి కూడా చెప్తున్నాడు రిచి. నేను బాబా పేరు ఎక్కడా చెప్పకూడదు. కేవలం మా పెద్దన్నయ్య అని మాత్రమే చెప్పాలి. బాబా ఇచ్చే విరాళం అంటే ఆ దక్షిణ అందుకున్న పేదవాళ్ళ కాళ్లకు బాబా వంగి నమస్కరించేవారు. కానీ ఆ విషయం నేను ముందుగా ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఈ విషయం ముందుగా తెలిస్తే వారు అంగీకరించరు. కాబట్టి ఈ విషయాన్ని ఆఖరి నిమిషం దాకా గోప్యంగా ఉంచవలసి వచ్చేది అంటున్నాడు రిచి. అంటే ఆ సంఘటన చెప్తానన్నాడు కదా! అది ఎంత సుసాధ్యమో అంత అసాధ్యంగా బాబా అంటే అసాధ్యము అనుకున్న దాన్ని ఎంత సుసాధ్యంగా చేశాడు అన్నది. అంటే ఎంత చాలా తేలికగా ఆ పని అయిపోయేదని చెప్పడం కోసం ఒక చిన్న సంఘటన చెప్తున్నాడు రిచి. అదేంటంటే బాబా నవజీవన కాలంలో 150 మంది పేద పిల్లలకి ధనం విరాళంగా ఇస్తానన్నారట. దానికోసం కాన్పూర్ ఎళ్ళమన్నారు. ఆ ఏర్పాట్లన్నీ చూడమన్నారు. చూడమంటూ బాబా కొన్ని షరతులు పెట్టారు. వాళ్ళు పేదవాళ్ళకేంటంటే నేను కాళ్ళకి వంగి నమస్కరిస్తానని. మరి అది చెప్పారనుకోండి ఎవ్వరైనా సరే ఇప్పుడు ఎవరైనా దారం ఇస్తున్నారనుకోండి, ఆ పుచ్చుకున్నవాడు, ఆ ఇచ్చినవాడు కాళ్ళకి దండం పెట్టాలి. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతోంది. అది చెప్తే ఎవరు ఒప్పుకోరు కూడా. అందుకని ఇరిచ్చి ఏమంటున్నాడంటే, నేను ఆ విషయం చెప్పకుండా 150 మందిని పేదల్ని కలెక్ట్ చేయడం కోసం నేను కాన్పూర్ ఎళ్ళాను. ఈ పేదలకి బాబా నమస్కరిస్తారన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాను అని చెప్తున్నాడు రిచి. తగిన ఏర్పాట్లు చేయడానికి గాను ఈ పనికి కాన్పూర్‌కి 2 రోజులు ముందుగా వచ్చాను. ముందుగా ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలో తగిన అనువైన వేదిక వెదకవలసి వచ్చింది. ఎందుకంటే 150 మంది ఆ రోజుల్లో అంటే అంత పెద్ద స్థలం ఒకటి దొరకాలి కదా! ముందు ఆ స్థలం కోసం వెతుకులాడుతున్నానని చెప్తున్నాడు రిచి. కాన్పూర్ పట్టణంలో విపరీతంగా తిరిగితే ఒక పార్కు అనువైనదిగా కనబడింది నాకు. పార్కు మధ్యలో ఒక చిన్న భవనం లాంటిది కూడా ఉంది. పెద్ద జనసందోహం కూడా ఏమీ లేని ప్రాంతంగా కనిపించింది నాకు. బాబా కార్యక్రమానికి చాలా అనువైనదిగా గుర్తించాను అంటున్నాడు. తనకిచ్చిన టైం 2 డేసేనండి. 2 రోజుల్లో ఈ కార్యక్రమంలో అన్ని అరేంజ్‌మెంట్స్ చెయ్యాలి. ముందు 150 మంది పిల్లల్ని కలెక్ట్ చేయాలి. ఈ పిల్లలందరికీ దానం ఇవ్వడానికి బాబాకు అనువుగా ఒక స్థలం కావాలి. ఆఖరికి మొత్తానికి కాన్పూర్‌లో ఒక స్థలం పట్టుకుంటాడు. ఆ స్థలం కూడా చాలా అనువుగా ఉంది. చిన్న బంగళా కూడా ఉందని చెప్తున్నాడు ఈ రిచి. ఇక నా తర్వాత కార్యక్రమం 150 మంది పేదవాన్ని గుర్తించడం. ఈ పేదలను గుర్తించడంలో బాబా ఆదేశాలు తూచా తప్పక పాటించాలి. ఇందులో కూడా షరతులున్నాయండి. అదే చెప్తున్నాడు రిచి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని బాబా ఎదుట నిలబెట్టకూడదు. ఆ పేదవాళ్ళు నిజంగా బాబా ఇచ్చే దక్షిణ తీసుకోవడానికి అర్హులై ఉండాలి. భారతదేశంలో పేదవాళ్లకు కొదువే ఉంది. అయితే రోడ్ల వెంబడి అడుక్కు తినేవాళ్ళని ఎంపిక చేయడం తగదు. ఆ ఎంపిక చేయదలిచిన పేదవారు ఎలా ఉండాలంటే విరాళంగా దానం ఇస్తానన్నా కూడా అంగీకరించని పేదవారై ఉండాలి. ఇదొక కఠిన నిర్ణయం. చెప్తున్నాడు చూడండి ఇది ఎలాంటి సంకట పరిస్థితిలో వస్తాయో మాకని చెప్తున్నాడు. స్థలం అయితే ఎంపికైపోయింది. 150 మంది పిల్లలు కావాలి. భారతదేశంలో బిచ్చగాళ్ళకి లోటు లేదు. కానీ బాబా కండిషన్ ఏంటి? వాళ్ళు డైరెక్ట్‌గా అడుక్కునే వాళ్ళు కాకూడదు. రోడ్డు మీద తిరుగుతూ అడుక్కునే వాళ్ళు కాకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళుండాలి? బాబు నాయనా నీకిస్తాను రా అన్నా కూడా వద్దు, వద్దు అనాలటండి. అలా ఎవరైనా అంటారా? అలాంటి వాళ్ళు చాలా రేర్‌గా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు అంటే సాయం చేస్తానన్నా వద్దు అన్న వాళ్ళని 150 మందిని బతికి పట్టుకోవాలి రిచి. అది ఎంత కఠినమైన పరీక్ష నాకు అని చెప్తున్నాడు ఈ రిచి. ఇలాంటి వారిని 150 మందిని ఎంపిక చేయడం సాధారణమైన విషయం కాదు. డబ్బు ఇస్తామంటే వద్దని నిరాకరించే పేదవాడిని ఎంపిక చేయాలి నేను. ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు ఎందరుంటారు? కాన్పూర్ లాంటి పట్టణంలో నాకసలు పరిచయం లేని ప్రాంతంలో 150 మందిని అందున బాబా నిర్ణయించిన ఆదేశాల మేరకు ఎంపిక చేయమంటే ఎంతో కష్టమైన పని. అది నాకు తెలుసు చెప్తున్నాడు రిచి. ఇది చాలా అసాధ్యమైన పని. కానీ బాబా నిర్ణయం అని చెప్తున్నాడు. అయినా కొంతమంది పెద్దల సహకారం తీసుకుని వెతకడం ప్రారంభించాను. ఈ పనికి కనీసం వారం రోజులైనా అవసరమవుతుంది. కానీ నా ముందు కేవలం 48 గంటలు మాత్రమే వ్యవధి ఉంది. ఎలాగైతేనే అతి కష్టం మీద ఆ 2 రోజుల్లో 150 మంది పేదల ఎంపిక పూర్తి చేశాను. వారందరికీ గుర్తింపు టిక్కెట్లు ఇచ్చి
పట్టణంలోని ఫలానా పార్కుకి సరైన సమయానికి వస్తే మా పెద్దన్న గారు తగిన పారితోషికం విరాళం అందిస్తారని చెప్పాను వారితో. అంటే ఇరిచ్చి చాలా షార్ప్ కదా. ఆ కాన్పూర్‌లో ఎక్కడని నేను వెతకను. అందుకని పెద్దల సహాయం తీసుకున్నాను. అంటే ఆ ఊళ్ళో పేరు పడిన వాళ్ళు ఉంటారు కదా, పెద్ద ఫేమస్ ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గరికెళ్ళి సహాయం అడిగితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇలా అంటే ఒకప్పుడు బాగా బతికి చితికిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడిపోతారండి. ఇంకెవ్వరి సహాయాన్ని అర్థించరు. అలాంటి వాళ్ళని ఈ పెద్దల సహాయంతో నేను 150 మందిని కలెక్ట్ చేయగలిగాను. ఇక ఏంటంటే వాళ్ళందరికీ టోకెన్స్ ఇచ్చాట. మరి 150 మంది వాళ్ళని ఎలా గుర్తించాలి? ఇంతమందిని గుర్తించడం కష్టం గనక ఆ 150 మందికి టోకెన్లు ఇచ్చేసాను. ఇస్తూ వాళ్ళతో ఏమన్నానంటే, "పలానా పార్క్ దగ్గరికి రండి. మా పెద్దన్న గారు" మరి బాబా అని చెప్పకూడదు కదా, "మా పెద్దన్న గారు దానమిస్తారు. మీరు తీసుకుందురు గాని" అని చెప్పి వచ్చేసాను అని చెప్తున్నాడు ఇరిచి. పేదల ఎంపికైతే అయ్యింది. ఇక ఆ పార్కులోని భవనాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతి మంజూరు కావాలి. ఆ భవనంలో ఉండేవారిని ఈ విషయమై అనుమతి కోరాను. అయితే వారికి ఎలాంటి అనుమతి మంజూరు చేయగల అధికారులు లేరంటూ స్థానిక మున్సిపల్ అధికారులను సంప్రదించాలని వారు కోరారు. అంటే అదొక ఓపెన్ ప్లేస్ కదా. వెళ్లి అడిగాడు. అడిగితే ఈ భవనానికి ఏం పర్మిషన్స్ ఉండవు. ఇదంతా గవర్నమెంట్ టేకింగ్ లో ఉంది గనక మీరు మున్సిపల్ అధికారులను అడిగితే మీ పని అవ్వచ్చు అని చెప్పారట అక్కడ వాళ్ళు. దాంతో మున్సిపల్ అధికారిని కలిశాను. ఉన్న విషయం అంతా ఉన్నది ఉన్నట్లు వారి ముందుంచాను. సమయం చాలా తక్కువగా ఉంది. నాకైతే స్థల నిర్ణయంపై ఆందోళనగానే ఉంది. అంటే మరి జనాలు కుదిరిపోయారు. బావ చూస్తే ప్రయాణం అయిపోతున్నారు. స్థలం కుదరకపోతే ఇక్కడ చూస్తేనేమో గవర్నమెంట్ పర్మిషన్ కావాలంటున్నారు. తీరా గవర్నమెంట్ ఆఫీస్‌కి వెళ్ళాను. కానీ నా పని అవుతుందా అని సంశయంలో ఉన్నాను, ఆందోళనలో ఉన్నానని చెప్తున్నారు ఈ రిచి. ఇదిలా ఉంటే మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి నిరాకరించారు. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయని వారు సెలవిచ్చారు. అంటే అప్పుడు యుద్ధం జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఉద్యమాలు జరుగుతున్నాయండి. ఎక్కువ మంది జన సమూహాలు ఉండకూడదనమాట. అందుకని మున్సిపల్ వారు ఖచ్చితంగా చెప్పేసారట. ఇది అస్సలు అసాధ్యం. ఇక అలాంటి గుంపులు, అలాంటి సభలు జరగడానికి వీలు లేదని ఖచ్చితంగా నాతో చెప్పేసారు. ఎలాంటి భయంకర పరిస్థితులని ఎదురు ప్రశ్న వేశాను. నేను ఏమీ తెలియనట్టు. సిరిచికి అన్నీ తెలుసు. కానీ వాళ్ళ చేత చెప్పిస్తున్నాడు. ఆ రోజులు స్వాతంత్ర పోరాట సమయం, విదేశీ పాలన కాబట్టి సమాజంలో మత కలహాలు ఆందోళనకరంగా ఉంది కాబట్టి ప్రజలు గుంపులుగా పెద్ద సభల్లాంటివి నిషేధించామని అధికారులు వివరించారు. అంటే ఎలాంటి భయంకర పరిస్థితులు అంటే అధికారులు చెప్పారు ఇందాక చెప్పినట్లుగానే. ఈ స్వాతంత్ర పోరాటం జరుగుతోంది కనుక ఇలాంటి సభలు జరగకూడదని అధికారులు నాకు వివరించారు. ప్రజలు ఏదో పార్కుకు రావడం లాంటిది పర్వాలేదు. కానీ మీరు చెప్పినట్లు 150 మంది ఒక గుంపుగా కార్యక్రమాల ఏర్పాటుకు అనుమతించడం చట్టరీత్యా సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. అధికారులు చెప్పారు, ఏదో పార్క్ కంటే ఓ 10, 5 అలౌ చేస్తాం గానీ 150 మందిని ఒకేసారి అలౌ చేయడం అనేది కుదరదు అని చెప్పాడు అధికారులు. నేను ఎంతో వాదించాను. వాళ్ళ నిర్ణయం సరైంది కాదని వారించాను. అలా చాలా సేపు వారితో వాదన చేశాను. చివరిగా తమకున్న పరిస్థితుల దృష్ట్యా అనుమతి తామివ్వలేమని, అయితే నగర మేయర్‌ని సంప్రదించండి అని సలహా ఇచ్చారు అక్కడున్న ఉన్నతాధికారులు. అప్పటికి సమయం సాయంత్రం 6 గంటలైంది. నగర మేయర్ ఆఫీసులో అయితే ఆ సమయంలో ఉండడని నాకు తెలుసు. ఆ మరునాడు ఉదయం బాబా కాన్పూర్ వస్తున్నారు. కాబట్టి నేను వెంటనే మేయర్‌ని ఎలాగైనా కలవాలని నిర్ణయించుకుని ఆయన అడ్రెస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాను. ఇంటి తలుపు తట్టి చాలా గంభీరంగా, మేయర్‌తో చాలా అత్యవసరంగా మీతో మాట్లాడాలి అన్నాను. నన్ను లోపలికి అనుమతించారు. మేయర్ నా మాటలు విన్నాక ఇది అసాధ్యం అన్నాడు. చట్టం చాలా కఠినంగా అమలు చేస్తున్నాం. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నాడు మేయరు. అంటే బాబా పని తన ప్రయత్నం ఎంత వరకు చేయాలో అంతవరకు చేసేస్తున్నాడండి. ఇది అది గమనించాలి. మన ప్రేమికులుగా కూడా మన ప్రయత్నం అంతలా చెయ్యాలి అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా ఇరిచి. ఎక్కడికెళ్ళాడు? పార్కు అధికారులకెళ్ళాడు. మున్సిపల్ ఆఫీస్‌కెళ్ళాడు. ఇప్పుడు మేయర్ దగ్గరికొచ్చాడు. మేయర్ దగ్గరికెళ్తే ఏదైనా అప్పటికే ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు. ఆఫీస్ నుంచి వెళ్ళిపోతేనే ఇంటికెళ్దాం. ఇంటికెళ్ళి ఆయన అడుగుదాం ఇంటికెళ్ళిపోయాడు. చూడండి అసలు ప్రయత్నం ఎక్కడా ఆగలేదు. తన బుద్ధిని వాడటం లేదు. బాబా ఆజ్ఞ ప్రకారం చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి ఏమంటున్నాడు, చాలా అసలు ఇరిచి వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది. చాలా హుందాగా ప్రవర్తించాట. చాలా అధికారితంగా నేను మేయర్‌ని కలవాలంటే మేయర్ ఎదుట నించున్నాడు ఇరిచి. మేయర్‌తో చెప్తాడు తన పరిస్థితి గురించి. అతనంటాడు, చట్టం చాలా కష్టంగా ఉంది కాబట్టి అస్సలు కుదరదు అని చెప్తాడు.
మేం చేపట్టే కార్యక్రమం వల్ల ఆందోళన ఉధృతి తగ్గుతుందని నేను జవాబుగా చెప్పాను. అంటే ఇది భగవత్ కార్యం. కాబట్టి దీనివల్ల ఏ ఉధృతాలు జరగవు, ఏ మత కల్లోలాలు జరగవు. మీరు అర్థం చేసుకోండి అని ఆయనకి వివరించానని చెప్తున్నాడు మేరు. ప్రతి పేదవానికి రూ. 150 అంటే ఆ రోజుల్లో రూ. 150 అంటే చాలా ఒక ₹1,00,000 సమానమేమో. ఈచ్ కూడా అదే చెప్తున్నాడు. రూ. 150 విరాళంగా ఇస్తామని చెప్పాను. రూ. 150 అంటే ఆ రోజుల్లో పెద్ద మొత్తమని భావించాలి మీరు అని చెప్తున్నాడు ఇరిచి. మీరు నా మాటలన్నీ విని ససేమిరా కుదరదు అన్నాడు. మాదేమి రాజకీయ కార్యక్రమం కాదని కేవలం ధార్మిక కార్యక్రమం అని స్పష్టం చేశాను. అంటే ఒక రాజకీయ పార్టీ కోసం నేను ఇవన్నీ విరాళాలు చేయటం లేదు. అర్థం చేసుకోండి అని వివరించాను. చాలా సేపు ఆయనతో తగిన అనుమతి కోసం వాదించాను. బాబాపై భారం మోపాను. ఈ కార్యక్రమం కోసం పేదల ఎంపిక అంతా పూర్తయింది. వేదికగా పార్కును నిర్ణయించుకుని అందరికీ తెలియజేశాం. తెల్లవారితే మా పెద్దన్నే వస్తున్నారు. ఈ ఆఖరి క్షణంలో వేదిక మార్చడం కుదరదు. కాబట్టి దయచేసి అనుమతించండి అని తిరిగి మేయర్‌తో అన్నాను నేను. మేయర్ ఎన్నిసార్లు వద్దన్నా కూడా ఇంకా వివరిస్తున్నాడు. ఇది మత కల్లోలాలకు సంబంధించింది కాదు. ఇది మంచికే. రూ. 150 అంటే మాటలు కాదు. ఇది ధార్మిక కార్యక్రమం. ఇలా ఇన్ని చెప్తున్నాడు. మా అనుమతి లేకుండా మీ పెద్దన్నయ్య ఎవరు అన్నట్టు మేయర్. చూడండి, మేయర్‌కి తెలీదు కదా! ముందుగా ఇది చెప్పండి. మాట్లాడితే మీరు మీ పెద్దన్నయ్య అంటున్నారు కదా! అసలు ఈ మీ పెద్దన్నయ్య ఎవరు? ఈ కార్యక్రమం తన ఇష్టం వచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనెవరు అని నన్ను ప్రశ్నించాడు. ఆఖరికి మేయర్ అన్నట్ట. "నువ్వు ఇంత మీ పెద్దన్నయ్య కోసం ఏర్పాటు చేశాను. పెద్దన్నయ్య ధారాళమిస్తాడు" అని అంటున్నావు కదా! అసలు ఆ పెద్దన్నయ్య ఎవరు? కానీ చెప్పచ్చా? చెప్పకూడదు. చూడండి ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నానో నేను అని చెప్తున్నాడు ఇరిచి. అయితే 150 మందికి ఉదారంగా విరాళం ఇస్తామని మా పెద్దన్నయ్య ముందుకు వస్తే, ఆ పేదవారికి ఆ సహాయం అందకుండా మధ్యలో అడ్డుకోవడానికి మీరెవరు? చూడండి ఇరిచి ఎలా మాట్లాడాడో. కరెక్టే. మీ పెద్దన్నయ్య ఎవరు అని అడిగితే, ఇరిచి మళ్ళీ మేయర్‌కి ఒక అధికారయుతంగా మీరెవరు అన్నట్టుగా మాట్లాడాట. 150 మందికి ఆ రోజుల్లో చాలా కష్టం. ఆర్థిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఒక 150 మందికి మా పెద్దన్నయ్య ఎంతో కరుణతో ఈ విరాళం ఇస్తానంటే, మధ్యలో నువ్వెవడివయ్యా అన్నట్టుగా, మధ్యలో మీరెవరు అడ్డుకోవడానికి అన్నాను నిర్భయంగా నేను మేయర్‌తో. జవాబుగా మేయర్‌కి నేనన్నాను. మా వాదన ఇలా కొంతసేపు కొనసాగింది. ఏది ఏమైనా మేయరు పార్కులో కార్యక్రమం ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించనని చాలా స్పష్టంగా చెబుతూ మా సంభాషణకు ముగింపు పలికాడు. అంటే లేచిపోయాడనమాట. అప్పటిదాకా కూర్చొని మాట్లాడుతున్న మేరు ఎప్పుడైతే మీ మధ్యలో మీరెవరు అడ్డుకోవడానికి అన్నాడు కదా! వెంటనే మేయర్ లేచి నిల్చున్నాడు. అంటే దాంతో ఇక చాలు ఈ డిస్కషన్ అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇరిచన్నట నేను ఆయన్ని వదిలిపెట్టలేదు. ఈ సమావేశం పట్ల ఎలాంటి ఆందోళన రాదని, పైగా శాంతియుత వాతావరణం నెలకొంటుందని చెప్పాను. ప్రజలు సుఖపడతారని, ఈ కార్యక్రమం అనుమతించడం వల్ల మేయర్ కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయని ఇలా పలు రకాలుగా నచ్చచెప్పబోయాను. ఇలా ఎంతసేపు మాట్లాడానంటే కొన్ని గంటలు వాదించాను అని చెప్తున్నాడు ఇరిచ్చి. వెచ్చించాను కూడా దీని గురించి. చిట్ట చివరిగా మేయరు లేచి నిలబడి తన టేబుల్ దగ్గర నుంచి బయటకొచ్చాడు. నేను గౌరవ సూచకంగా నిలబడ్డాను. అంటే ఇంక బయటికెళ్ళిపోమని సౌజన్యకున్నాడు ఇరిచి. ఇక నన్ను బయటికి గెంటి వేస్తాడని భయపడ్డాను. కానీ అలా జరగలేదు. నా మెడ చుట్టూతా చేతులు వేసి గట్టిగా కౌగిలించుకున్నాడు మేరు. నా జీవితంలో ఒక విషయంపై క్షుణ్ణంగా వాదించి, నా మనసును దోచిన వ్యక్తివి నువ్వు. ఇంతవరకు తటస్థపడలేదు అంటూ అభినందిస్తూ మీ పెద్దన్నయ్య తాను నిర్ణయించుకున్న రీతిలో పార్కులో ఈ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. అనుమతి ఇస్తున్నాను అన్నాడు ఆనందంగా మేరు. ఈ సంఘటన చెబుతూ ఇరిచి ఏమంటాడంటే అండి, అంటే ఇంకా 2, 3 సంఘటనలు చెప్పాడు. అవి కూడా మనం తలుచుకుందాం. నెక్స్ట్ బుధవారం నాడు దీన్ని కంటిన్యూ చేద్దాం. అసలు ఈ సంఘటన చెప్పడానికి గల కారణం ఏంటంటే, బాబా ఇచ్చిన మై విష్ కానీ, బాబా హౌ టు లవ్ గాడ్ గాని ఏదైనా బాబా ఇచ్చారనుకోండి, అది చదివేసి మనం అబ్బా ఇది మనకి సాధ్యం కాదు అనుకుంటాం. కానీ ఇరిచి చెప్తున్నాడు, ఆయనతో ఉన్నప్పుడే మేము సాధ్యం కాదు అనుకున్నాం. కానీ అవన్నీ కూడా అసాధ్యాలన్నీ కూడా సుసాధ్యం చేసేసాడు తండ్రి. నేను ఇంత ప్రయత్నం అంటే మానవులుగా మనం ఇంత ప్రయత్నం చెయ్యాలన్నది మనకి అవగతం కావడం కోసమే నేను ఈ సంఘటన చెప్పడం జరిగిందండి. ఆ లాస్ట్ లో ఇరిచి ఏమంటాడంటే,
నాకు బాబా చెప్పే పనులన్నీ కూడా సుసాధ్యంగా అనిపించినా కూడా బాబాకి అంతా తెలుసు. ఏం జరుగుతుందో అన్నీ ఆయనకి తెలుసు. కానీ విజయం సాధించాక మన గొప్ప అనుకోవడం, ఆ తర్వాత మన ప్రయత్నాలు ఏమీ లేకుండా అసాధ్యం అనుకుని గాలికి వదిలేయడం తగదని ఇది చెప్తున్నాడు. అంటే ఒక ఒక విషయం ఉంది. ఇది మనం చేయలేం. ఒక డోంట్ వరీ బీ హ్యాపీయే ఉందనుకోండి. ఎలా సంతోషపెడతాం ఇతరుల్ని? మన సంతోషమే కదా! మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన కంఫర్ట్స్, మన సుఖాలే ఆలోచిస్తాం. ఇది ఎలా సాధ్యం ఇతరులని సంతోషపెట్టడం అంటే, అలా గాల్లోకి వదిలేయకండి అంటున్నాడు. అసలు ఏదైనా సరే బాబా విషయాన్ని ఏ ఒక్క విషయమైనా సరే మనం తీసుకుంటే దాన్ని గాల్లోకి వదిలేయకూడదనమాట. ఆయనకి అన్నీ తెలుసు. తెలుసు కనుకే ఈ సందేశాలన్నీ ఇచ్చారు. మనం ఆచరించగలం. ఒక అడుగు మనం వేస్తే ఆయన రెడీగా ఉన్నాడండి 99 అడుగులు వేయడానికి. ఆ ఒక్క అడుగుకే మనం ఇన్ని ఆలోచనలు చేస్తున్నాం. కాబట్టి ఇది ఏం చెప్తున్నానంటే బాబాకి అంతా తెలుసు. కానీ విజయం సాధించాక మనమేమనుకుంటాం? మొదలెట్టే ముందు డౌటే. అయ్యాక కూడా ఆ పని సక్సెస్ అయిందనుకోండి ఏమనుకుంటాం? మనని మనమే ఆపాదించుకుంటాం. నా వల్లే ఇదంతా జరిగింది అని. కాబట్టి ఈ రీతి చాలా జాగ్రత్తగా ప్రేమికులుగా మనం ఎలా ఉండాలో కూడా ఈ రీతి చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారండి ఒక్కొక్క సంఘటన ద్వారా. నాకు ఈ సంఘటన ద్వారా నాకు ఇదే అర్థమైంది. ఇంత బాబా అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తున్నారు అంటే మనం ఏ ఒక్కటి ఆచరించినా ఆయన పూర్తి సహకారం మనకు ఉంటుంది అని మనం అవగతం చేసుకోవాలి ముందు. ఎందుకంటే విజయం ఎప్పుడు బాబాతో ఉంటే కనుక ఎప్పుడు విజయం ఎప్పుడు మనతోనే ఉంటుందండి. అది మనం అనుకుంటాం అది అవ్వదేమో, కుదరదేమో, చేయలేమేమో అని. కానీ ఎప్పుడు అలా అనుకోవద్దని ఇరిచ్చి చెప్తున్నాడు. మనం కూడా భావించాలి. ఎందుకంటే ఆయన హైయెస్ట్ ఆఫ్ ది హై ఉన్నతోన్నతుడు. ఆయనకి సాధ్యం కానిది ఏదీ లేదు కనుక బాబా కేవలం ప్రేమించండే అంటున్నారు కనుక ప్రేమిస్తే ఏదైనా సాధించవచ్చు అంటున్నారు కనుక బాబాని ప్రేమించడానికి అందుకే అధికాధికంగా అని మండలి ప్రార్థనలో బాబా పెట్టడానికి కూడా కారణం అదండి. కాబట్టి మనం ప్రేయర్ చేసేస్తున్నాం కానీ ఈ అధికాధికంగా ప్రేమించడంలో ఈ అధికాధికతని మనం ఇంకొంచెం పెంచుకునేలా ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. మణి. రజని గారు ఈ స్టోరీ విన్నదే కానీ లాస్ట్ కి మేయర్ ఆ ఇరుచ్ గారికి ఆయన చేసిన ప్లీజ్ కి తట్టుకోలేక లాస్ట్ లో ఆయననే కరిగిపోయి ఇరుచ్ గారిని ఆలింగనం చేసుకొని మీరు అడిగిన చోటే ప్రోగ్రామ్ పెట్టుకోండి అని లాస్ట్ ఆదేశాడు ఆయన. అది మీరు బాగా చక్కగా చెప్పారండి. చాలా బాగుంది. వెరీ గుడ్ స్టోరీ. జై బాబా. జై జై బాబా. జై బాబా. చాలా మంచి విషయాలు తెలియజేశారు రజనీ గారు. మీరు జీవితంలో కూడా మనము ఆచరించాల్సిన విషయము. అవును, అసాధ్యం అంటూ ఏమీ ఉండదు. కాకపోతే కష్టపడితేనే ఒక అడుగు మనం వేస్తేనే ఖచ్చితంగా బాబా వారు మీ మాటల్లో చాలా మంది మాటల్లో కూడా ఇదే చెప్తూ ఉంటారు. బాబా అన్ని అడుగులు 90 అడుగులు అతనే వేస్తాడని. అవును, నిజమండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. కూడా ప్రేమిస్తూ రావాలని, అందులో హృదయపూర్తిగా ప్రేమించాలని మీరు చాలా చక్కగా అన్ని విషయాలు చేస్తారు. జై బాబా అండి. నిత్య జీవితంలో కూడా మనమందరం ఆచరించేకి మనము రోజు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. జై బాబా. చాలా మంచి విషయాలు తెలిసి హృదయపూర్తిగా బాబా తెలుపుకుంటున్నానండి. ధన్యవాదాలు. జై బాబా. ఎన్నిసార్లు విన్నా కూడా కొత్తగానే అనిపిస్తుంది. ఆచరణకు యోగమైనది రోజు మనకు అవసరం కూడా. రోజు వినాలి కూడా. ఎంత విన్నా కూడా మనకు మాయ కప్పేస్తుంది కాబట్టి వింటూనే ఉండాలి. మీరు ఇలా చెప్తూనే ఉండాలి. జై బాబా. జై బాబా. ఇప్పుడు మనం రమణమ్మ ఆంటీ జై బాబా, శ్రీకుమార్ గారు అన్నా కానీ రమణమ్మ ఆంటీ గారు ఎవరైనా ఒక సంకీర్తన చేయండి. అప్పారావు గారు తర్వాత చేస్తారు. తర్వాత శర్మ గారు చేస్తారు. జై బాబా. శ్రీకుమార్ అంకుల్ గాని రమణమ్మ ఆంటీ గారి. జై బాబా. జై బాబా ఆంటీ. ఒక 2 చరణాలు. జై బాబా. చిన్న సంకీర్తన తీసుకోండి. జై బాబా. జై బాబా ఆంటీ. పులకించే నీరాగతో మేరు మా హృదయాలే
ఉప్పొంగే నీ దివ్య ప్రేమలో మేరు పుడమే పులకించే నీరాగతో మేరు నీవనగన తెలిసెను నీదురాకతోనే నీ దివ్య ప్రేమలో ఈ జగము నిండిపోయే మా హృదయాలే ఉప్పొంగే కరుణతో గాచడి ప్రభుడవు నీవే బాబా కరుణతో గాచడి ప్రభుడవు నీవే బాబా పుడమే పులకించే నీరాగతో మేరు మా హృదయాలే ఉప్పొంగే నీ దివ్య ప్రేమలో మేరు నీ రూపమే మాదు చింతలను బాపు నీ నామమే మా కర్మలన్నీ తొలగించు మనసులు హరించి దరి చేర్చుము మేరు మనసులు హరించి దరి చేర్చుము మేరు నీదు ప్రేమ మార్గములో నడిపించుము మమ్ము మెహర్ పుడమే పులకించే నీరాగతో మేరు మా హృదయాలే ఉప్పొంగే నీ దివ్య ప్రేమలో మేరు నీ ప్రేమమయము ఈ జగము నీ నామమే వరము నీ ప్రేమమయము ఈ జగము నీ నామమే వరము నీవే సర్వము నీవే ప్రాణము నడిపించుము హాయిగా ఎల్లవేళలా మమ్ము నిరతము వసించి నడిపించుము మమ్ము మెహర్ పుడమే పులకించే నీరాగతో మేరు మా హృదయాలే ఉప్పొంగే నీ దివ్య ప్రేమలో మేరు పుడమే పులకించే నీరాగతో ఓ మేరు జై బాబా అండి జై బాబా అందరికి జై బాబా అంకుల్ జై బాబా మంచి సంకీర్తన చక్కగా పాడారు అంకుల్ జై బాబా అపరా గారు జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి శర్మ గారు రెడీగా ఉన్నారు జై బాబా అందరూ 2 చరణాలు తీసుకోండి జై బాబా జై బాబా అండి జై బాబా నేను చాలా సార్లు అంటుంటాను మనకి థండర్ స్పీకర్ అని చెప్పి రజనీ గారు ఎందుకంటే హైదరాబాద్ లోనేమో గౌరీ గారు ఉండేవాళ్ళు ఇక్కడేమో ఆన్లైన్ లో థండర్ స్పీకర్ రజనీ గారు జై బాబాకి మీరు అన్నట్టు చిన్న పాట పాడతాం అవతార్ మేర్ బాబా కీ జై నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో నీవు చూపే బాట ప్రేమమయమే కాదా నీదు గ్రంథాలలో ఏ పూర్వజన్మలో నీ పూజనే చేయా నీ రూపమే నిలిచే నా అంతరంగానా వర్ణింపజాలని ఆనందమే వీవు మము కాపాడుటకై అవతరించావు నీ సేవలో మమ్ము నిలిపావు బాబా నా జ్ఞాన నేత్రమునే తెరిపింపజేయా నీ సేవలో మమ్ము నిలిపావు బాబా నా జ్ఞాన నేత్రమునే తెరిపింపజేయా నీదు గ్రంథాలలో
నీవు చూపే బాట ప్రేమమయమే కాదా, నీదు గ్రంథాలలో నీదు కావ్యాలలో. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి నాగమణి గారు, కదిరి. జై బాబా. చక్కగా పాడారండి. జై బాబా. శర్మ గారు జై బాబా, మీరు సంకీర్తన చేయండి. తర్వాత అరుణ గారు మీరు రెడీ. జై బాబా. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। చిలక ముక్కు చిన్మయ రూపం, తిరునవ్వుల మోహన రూపం, ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపన ఆగదు, చిలక ముక్కు చిన్మయ రూపం. వింత వింత కాంతులీను కంటి చూపుతో, కాంతులు వెదజల్లె రమణీయ రూపుతో, వింత వింత కాంతులీను కంటి చూపుతో, కాంతులు వెదజల్లె రమణీయ రూపుతో, చింతవలదు అంటాడు చెంత చేరమంటాడు, కనులలో తలపులో నిలిచెను, చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం. ఆ మందహాసము మనసుకు పారవస్యము, ఆ పారవస్యము ప్రేమకు ఆధారము, ఆ మందహాసము మనసుకు పారవస్యము, ఆ పారవస్యము ప్రేమకు ఆధారము, నవనీతం ప్రియ హృదయం ప్రేమ నిలయము, ఆశ్రయమై లభించెను జన్మధన్యము, నా జన్మధన్యము, చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం, ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపన ఆగదు, చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మోహన రూపం. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అండి నాగమణి గారు. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. శర్మ గారు మంచి సంకీర్తన చక్కగా పాడారు. జై బాబా. అరుణ గారు జై బాబా, ఓ సంకీర్తన చేయండి. ఆనంద్ కుమార్ అనే మీరు రెడీ. అరుణ గారు జై బాబా. మనీ ఆ, వింటున్నాను, పాడడానికి అవ్వదు ఇక్కడ. అలానే అలానే. జై బాబా. ఆనంద్ కుమార్ అన్నయ్య జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की జై. మెహరు మెహరు అను మేనులు మరచి పలికే వేళలో, మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో, వినిపించు ధ్వనికి నిలువెల్లవనికి పాదాలే ఆడెను, పదఘటనలన్నీ కలిగించు ధ్వనికి హృదయాలే పొంగెను, సహవాసమంటే ఈ శబ్దమని మనసాటి వారు గ్రహించాలి, జై మేరు బాబా అను శబ్దముతో ఈ ప్రాంతమంత పులకించాలి, మెహరు మెహరు అని మేనులు మరచి పలికే వేళలో, మెహర్ బాబా జై 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 పాడే వేళలో.
ఈ నామములో మధురిమా ఏ నామములో లేదని, మేహెరు బాబా నామమే సర్వోన్నతమని. ఈ రూపములో తేజము ఏ రూపములో లేదని, మేహెరు బాబా రూపమే తేజోమయమని. ఆ రామకృష్ణ రూపాల సొగసు కానగవే చాలని, శివకేశ నామ శబ్దాల శక్తి కాచూపే సాటని. అవతారుడంటే ఈ కాలములో మెహరు బాబా అని చాటాలి. ఆ రాజ్యుడతడు మనకందరికి ఆ నామస్మరణలో గడపాలి. సహవాసమంటే ఈ శబ్దమని మన సాటి వారు గ్రహించాలి. జై మేరు బాబా అను శబ్దముతో ఈ ప్రాంతమంతా పులకించాలి. మెహరు మెహరు అని మేనులు మరచి పలికే వేళలో, మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో, దేవుడు ప్రేమని తెలుపగా ప్రేమే తానని చాటగా, దివ్య ప్రేమను పంచగా దిగివచ్చాడని. బోధలు చేయడు మెహరని మేల్కొల్పగా వచ్చాడని, మౌనములో తన కార్యము నెరవేర్చాడని. ఈ గళములన్నీ వినిపించు పాట హితబోధవ్వాలని, హితబోధలన్నీ గ్రహించువారు పరవశులవ్వాలని. పరవశములోని మరవశము తప్పి ప్రభునామ స్మరణ చేయాలని. అర నిమిష కాలమున మనసులోని కలవరము తొలగిపోవాలని. సహవాసమంటే ఈ శబ్దమని మన సాటి వారు గ్రహించాలి. జై మేరు బాబా అను శబ్దముతో ఈ ప్రాంతమంతా పులకించాలి. మెహరు మెహరు అని మేనులు మరచి పలికే వేళలో, మెహరు బాబా జై 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 అంటూ పాడే వేళలో, వినిపించు ధ్వనికి నిలువెల్ల వణికి పాదాలే ఆడెను. పదఘటనలన్నీ కలిగించు ధ్వనికి హృదయాలే పొంగెను. సహవాసమంటే ఈ శబ్దమని మన సాటి వారు గ్రహించాలి. జై మేరు బాబా అను శబ్దముతో ఈ ప్రాంతమంతా పులకించాలి. జై మేరు బాబా అను శబ్దముతో ఈ ప్రాంతమంతా పులకించాలి. జై మేరు బాబా అను శబ్దముతో ఈ స్కైప్ అంత పులకించాలి. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అండి అందరికి. జై బాబా మమ్మని. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా. థ్యాంక్ యూ బాబా. చాలా మంచి సంకీర్తన పాడి వినిపించారు చక్కగా. మీకు జై బాబా నాన్నయ్య. ఇప్పుడు మాలతి ఆంటీ జై బాబా. ఆంటీ జై బాబా. జై బాబా. జై బాబా. తర్వాత కోటేశ్వర అవతార్ మెహర్ బాబా కి జై. వినిపిస్తున్నదా? వినిపిస్తున్నదా నాగమణి? వినిపిస్తోందండి. అవతార్ మెహర్ బాబా కి జై. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసిను ప్రేమానందము. భువి వెలసిను ప్రేమానందము. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము. భువి వెలసెను ప్రేమానందము. హృదయానందము
హృదయాలను దోచే అందం, హృదయాలను దోచే అందం, అందాలికే అందం, ఆనందం, అందాలికే అందం, ఆనందం, చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. మహిమాన్వితమా అతి కోమలమా మానుష వేషము సుందరము, మహిమాన్వితమా అతి కోమలమా మానుష వేషము సుందరము, కలిమానవులకు ఇది వరమేమో, కలిమానవులకు ఇది వరమేమో, ఆసక్తులు పిలుపుకు ఫలమేమో, ఆసక్తులు పిలుపుకు ఫలమేమో, చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. నగవే జగమే జగమే తనువే వెలసిన మోహన రూపము, నగవే జగమే జగమే తనువే వెలసిన మోహన రూపము, సత్యాలను చాటి వదనముతో, సత్యాలను చాటి వదనముతో సంభాషణ చేసే కరములతో, సంభాషణ చేసే కరములతో, చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. ప్రేమే తానై ప్రేమకు నిలవే, ప్రేమను నేర్పిన ప్రియతముడు, ప్రేమే తానై ప్రేమకు నిలవే, ప్రేమను నేర్పిన ప్రియతముడు, ప్రేమించిన వారికి దైవముగా, ప్రేమించిన వారికి దైవముగా, ప్రేమించిన వారికి సర్వముగా, ప్రేమించిన వారికి సర్వముగా, చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము, భువి వెలసెను ప్రేమానందము. పరమేశ్వరుడే సర్వోన్నతుడే సామాన్యునిగా వెలిసాడు, పరమేశ్వరుడే సర్వోన్నతుడే సామాన్యునిగా వెలిసాడు, శరణని దరి చేరిన మెహరశ్రీ, శరణని దరి చేరిన మెహరశ్రీ,
కరములలో కవిగా నిలిచాడు, కరములలో కవిగా నిలిచాడు. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలిసెను ప్రేమానందము, భువి వెలిసెను ప్రేమానందము. జై బాబా నాగమణి, థ్యాంక్ యూ. జై బాబా అందరికి. జై బాబా అమ్మా. చాలా చక్కగా మంచి పాట ఇచ్చారు. కోటేశ్వర గారు జై బాబా సంకీర్తన చేస్తారా? జై బాబా. ఉమ్మగారు జై బాబా మీరు సంకీర్తన చేయండి. సత్యవాణి గారు రెడీగా ఉండండి. జై బాబా అండి. టైం ఉందా? ఇంకా అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమేనా మేరు ప్రభువు చూపినదది ప్రేమేనా, ఏ ప్రేమను పొంది మనము ఇంకేమి ఆశించము, ఏ ప్రేమే మనసు నిండి ఏకత్వము చూపునో అది ప్రేమేనా, మేరు ప్రభు చూపినదది ప్రేమేనా, ద్వేషాలను మోసాలను దేహిని బాధించెడి మాయా మోహముల కూడా మొదలంటున కూల్చేదది ప్రేమేనా, మేరు ప్రభు చూపినదది ప్రేమేనా, మన కోర్కుల గూడుల తాపములన్నీయు తొలగించి కర్మ జ్ఞాన యోగాదుల ధ్యేయము తానైనన్నది ప్రేమేనా, మేరు ప్రభు చూపినదది ప్రేమేనా, అమెరికనులు ఆంగ్లేయులు ఐరోపా దేశీయులు క్రీస్తు భువికి మరల నిజ ప్రేమను చాటేదన్నది ప్రేమేనా, మేరు ప్రేమ చూపినదది ప్రేమేనా, ప్రేమ గుణము నిస్వార్థత ప్రేమయే నిర్భీకత, ప్రేమమయుడు తానై రమచంద్రుని ఏలేదన్నది ప్రేమేనా, మెహరు ప్రభు చూపినదది ప్రేమేనా. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ నాగమణి గారు. కొంచెం పెద్దది అయిపోయింది, సారీ ఏమనుకోవద్దు. చిన్న పాట దగ్గర లేదు. జై బాబా. జై బాబా చేశారు. సత్యవాణి గారు జై బాబా మీరు సంకీర్తన చేయండి. రమణమ్మ ఆంటీ మీరు ప్రేయర్ చేయండి. వెంకటేష్ గారు మీరు నామం చేయండి. ధనలక్ష్మి నువ్వు హారతిమ్మా. సత్యవాణి గారు జై బాబా మీరు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మేహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని, నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాడే వాడేటి పువ్వైన కానో, బాబా దయగని పాలింపరావా, బాబా దయగని పాలింపరావా, ఏ పూలతో నిన్ను పూజింపగలను, పూలన్నీ నీ నవ్వులైతే, అండము పిండము బ్రహ్మాండమే నీవు కైమోడ్చి నిలిచేను కావరావా, కైమోడ్చి నిలిచేను కావరావా, ఇలలో నీ పాద సన్నిధి చాలును, ఏ సిరులు కోరను నేను, కరువు తీరంగ దర్శన భాగ్యము కల్పించి కరుణించి కావరావా, కల్పించి కరుణించి కావరావా, మెహరాబా చేరి నీ దివ్య స్మృతి చూసి తరించి పోతాము బాబా, నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి మమ్మేలుకోవయ్యా మెహరు బాబా, మమ్మేలుకోవయ్యా మెహరు బాబా, మమ్మేలుకోవయ్యా మెహరు బాబా,
అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి నాగమణి గారు. సత్యవాణి గారు జై బాబా, చాలా మంచి సంకీర్తన చేశారండి చక్కగా. మీకు జై బాబాలు. రమణమ్మ ఆంటీ జై బాబా. జై ఆంటీ బాబా. ఆంటీ జై. వెంకటేష్ గారు మీరు నామానికి రెడీగా ఉండండి. జై బాబా. మెహర్ బాబా की జై. జై బాబా. ఓ పర్వద్దిగార్, సర్వ పోషక సర్వ రక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరునో ఎరుంగ నేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు, అవిభాజ్యుడవు. దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనున్నావు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకాల్లో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి. నీవు త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవు సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు. అల్లా, ఇలాహి, యజడాన్, అహుర మజ్దా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్దనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యాజడాన్, లా ఇల్లా, ఇల్లిల్లా, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధి వగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేం పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకనూ ముఖ్యము కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధి వగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటికీ క్షమింప వేడుకొంచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకును సహాయం చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు
బాబా నీ కొంగును విడుకుండునట్లు మాకందరికను సహాయం చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియ దైవమా, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో, మా మానసిక చాంచల్యములో సంపూర్ణముగా హృదయపూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకున్నట్లు, నీ ప్రేమ మహాసాగరంలో తేలినట్లు ఆశీర్వదించు. నీ ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహం అనే చల్లని గాలి, నీ శక్తి అనే పెనుగాలి మా శరీరం నరనరాలకు, మా మనస్సు మూలమూలలకు, మా హృదయము సందు సందులకు వెల్లువలాగున వ్యాపించి మా సకల కల్మషాలను కడిగివేటకు నిన్ను మేము అర్థించినట్లు ఆశీర్వదించు. నీ ప్రేమకును, నీ అందు విధేయతకును, నిన్ను సేవించుటకును, అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోష పెట్టుటకు మాకు అర్హత కలుగునట్లు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. నాగమణి గారు అందరికీ జై బాబా. జై బాబా. ప్రభు మండల ప్రార్థన చేసి వినిపించారండి. మీకు జై బాబా లాంటి జై బాబా. వెంకటేష్ గారు జై బాబా నామం చేయండి. తర్వాత ధనలక్ష్మి. హరే మెహర్ హరే మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా రే హరే హరే మెహర్ హరే మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా రే హరే హరే మెహర్ హరే మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా రే హరే హరే మెహర్ హరే మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా రే హరే హరే మెహర్ హరే మెహర్ మెహర్ హరే 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 బాబా మెహర్ బాబా రే హరే హరే మెహర్ హరే మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా రే హరే హరే మెహర్ హరే మెహర్ 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 హరే 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 బాబా మెహర్ బాబా రే హరే. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా. వెంకటేష్ గారు చాలా చక్కగా నామం చేసి వినిపించారు. మీకు జై బాబాలండి. ఇప్పుడు ఒక్క నిమిషము మౌనం ఉందాం. ఆ మౌనం గుర్తి మనలో తెలుసుకొని తర్వాత ధనలక్ష్మి హారతి ఇస్తుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ధనలక్ష్మి హారతివమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా.
अवतार मेहर बाबा की जय। मेहरा मनोहर मनिज सहोदर, मेहरा मनोहर मनिज सहोदर, हारति गुणर आदि गुरु ममो, हारति गुणर आदि गुरु, आदि गुरुडवु आदि गुरुडवु, आदि गुरुडवु आदि गुरुडवु, आदि शक्तिवी अवतारुडवु, आदि शक्तिवी अवतारुडवु, मेहरा मनोहर मनिज सहोदर, हारति गुणर आदि गुरु ममो, हारति गुणर आदि गुरु, ये विधि मेहरा निन्नु प्रेमिंచెను, ये विधि मेहरा నిన్ను ప్రేమించెను, ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని, ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని, ఈ రుచి ఏ రుచి గనిని సేవలో, ఈ రుచి ఏ రుచి గనిని సేవలో, ఆ రుచి గణని మముని సేవలో, ఆ రుచి గణని మముని సేవలో, మెహరా మనోహర మనిజ సహోదర, మెహరా మనోహర మనిజ సహోదర, హారతి గుణరాది గురు మమో, హారతి గుణరాది గురు, మండలిని గెటు అర్పణమైరో, మండలిని గెటు అర్పణమైరో, అటులే మమ్ము అర్పణ కాని, అటులే మమ్ము అర్పణ కాని, మెహరా మనోహర మనిజ సహోదర, మెహరా మనోహర మనిజ సహోదర, హారతి గుణరాది గురు మమో, హారతి గుణరాది గురు। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर की जय बाबा, जय बाबा अंदर की जय मेहर बाबा आंटी మీకు జై మెహర్ బాబా। ధనలక్ష్మి సులోచన ఇద్దరు చాలా చక్కగా బాబా వారికి హారతి ఇచ్చారు। ఈరోజు మీరు ఇచ్చిన హారతో ముగింప చేసుకున్నాము। జై బాబా। ఈరోజు బాబా వారు తన కార్యక్రమాన్ని తాను చాలా చక్కగా చేయించుకున్నారు। ప్రార్థనా గీతము, సంకీర్తన, రజనీ గారి సందేశాలు, తర్వాత నామము, హారతి, పాల్గొన్న వారందరికీ పేరు పేరున బాబా వారి ప్రేమాశీస్సులు కలిగజేయాలని కోరుకుంటూ అందరికీ జై బాబా। అవతార్ మెహర్ బాబా की जय।